శర్మ గారు, ఇంతకుముందు మనం చూసాము ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా ఎలా ఉన్నాయి, అలాగే ఖైరతాబాద్ మహాగణపతి ఆ భారీకాయం ఎలా తరలి వెళ్తుంది, జనాలంతా కూడా జనసంద్రం తలపించేలా ఎలా ఉన్నారు అనేసి. సో మీరు ఇంతకుముందు అంతా కూడా పూజా విధానం, ఆయన విశిష్టతల గురించి చెప్తూ వచ్చారు. అలాగే ఏ దేవుడికి కూడా ఇలా పూజలు అందుకొని నిమజ్జనం అనేది ఉండదు. మహాగణపతి విషయానికి వస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని రోజుల పాటు పూజలు చేసిన తర్వాత ఆయన నిమజ్జనం చేసేది కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి. ఆ నిమజ్జన ప్రక్రియ, అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు, దాని గురించి క్లియర్గా చెప్తారా? తప్పకుండా. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలశ్చిత కల్పభూజం. నిమజ్జనము అన్నారు. మజ్జనము అంటే తడపడము అని అర్థం. నిమజ్జనం అంటే నిశ్శేషంగా నీళ్లలో ముంచేయడం. అయితే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. మనము ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా ముందు ఘంటానాదంతో ప్రారంభం చేస్తాం. ఆ ఘంటానాదం వల్ల ఏమిటి అంటే అక్కడ ఉన్న రాక్షస స్వభావం వెళ్ళిపోయి దైవికమైనటువంటి పరిశుభ్రత స్వభావము రావడానికి ఘంటానాదం చేస్తాం. ఇది ఆగమంలో ఉంది. అయితే నిమజ్జనం ఎందుకు చేయాలి, 9 రోజులే ఎందుకు చేయాలి అని, ఆ నిమజ్జనంలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అక్కడికే మళ్ళీ పంపించాలి. మట్టి తీసుకొచ్చాము, గంగమ్మ ఒడి నుంచి తెచ్చుకుంటాం, మళ్ళీ అక్కడికి పంపించాలి. కాబట్టి మనం ఊళ్ళల్లో చెరువులోకి వెళ్ళి లేదా కుంటలోకి వెళ్ళి లేదా నది ఒడ్డుకు వెళ్ళి ఆ మట్టి తీసుకొని వచ్చి ఆ మట్టితో చక్కగా విగ్రహాన్ని తయారు చేసి పూజిస్తాం. నవరాత్రులు అయిపోయాయి, మళ్ళీ ఉద్వాసన అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసామనుకోండి, పూజ అయిన వెంటనే కలశాన్ని ఉద్వాసన చేస్తాం కదా, కదిపిస్తాం. అది 1 గంట 2 గంటలు 3 గంటలు. ఇది 1 రోజు 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు. ఈ 3 రోజులు 5 రోజులు 7 రోజులు అనేవి శాస్త్రంలో ఎక్కడ లేవు. 9 రోజులు మాత్రం ఉన్నాయి. నవరాత్రులు ఉన్నాయి. మనకి సంవత్సరము ప్రారంభం కావడమే నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. మీరు ఉగాది తీసుకోండి. ఉగాది చైత్రశుద్ధ ప్రతిపద పాడ్యమి రోజు శ్రీరామ నవరాత్రులతోనే మొదలవుతుంది. రామనవరాత్రులతో సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రమాసం వదిలే వైశాఖము జ్యేష్టము ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు చేస్తుంటారు. మొన్నటి వరకు వరాహి నవరాత్రులు మనం విన్నాం. ఆషాఢ మాసంలో రహస్యంగా ఉపాసకులు చేసేటువంటి గుప్త నవరాత్రులు మన ప్రాంతంలో ఎక్కువ చేయరు, కానీ నార్త్ ఇండియా ఆ ప్రాంతంలో చేస్తారు. ఆషాఢం, శ్రావణం లేదు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, తర్వాత ఆశ్వయుజ మాసంలో మళ్ళీ దేవీ నవరాత్రులు, కార్తీకము మార్గశిరము పుష్పం వదిలేసిన తర్వాత మళ్ళీ మాఘమాసంలో కూడా నవరాత్రులు కొన్ని చోట్ల చేస్తుంటారు. ఇలా నవరాత్రులు అనేవి సంవత్సరంలో 4 సార్లు వస్తూ ఉంటాయి. అయితే గణపతిని మట్టితో ఏ విగ్రహమైనా కూడా మట్టితో చేయడం, మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పూజిస్తే ఎన్ని దోషాలైనా కూడా తొలగిపోతాయి. ప్రమాణం లేదు. మీరు రాతి విగ్రహం ఉందనుకోండి, ఇంతే హైట్ ఉండాలి, ఇన్ని అంగుళాలు ఉండాలి, ఇన్ని ఫీట్లు ఉండాలి అనే ప్రమాణం ఉంటుంది. పంచలోహాలు చేశారనుకోండి, మళ్ళీ దానికో ప్రమాణం ఉంటుంది, ఇన్ని ఫీట్లే ఉండాలి, దేవాలయం ఎంత కట్టాము, అందులో విగ్రహం ఎంత పెట్టాలి, అదే అదంతా కూడా మళ్ళీ వాస్తు ఆగమ శాస్త్రం. కానీ మట్టితో చేసినప్పుడు ఇలాంటి ప్రమాణం ఏమీ లేదు, ఎంత పెద్దగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూసాము ఖైరతాబాద్ గణపతి 1 అడుగుతో ప్రారంభమై ఇప్పుడు 70 అడుగులు పెరిగింది. అంటే స్వామికి
70 సంవత్సరాలంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి? 60 సంవత్సరాలకి షష్ఠి పూర్తి, ఉగ్రరథ శాంతి అని అంటాం. 70 సంవత్సరములకు భీమరథ శాంతి చేసుకుంటాం. 75 సంవత్సరములకు అమృతోత్సవం చేస్తాం. 80 సంవత్సరములకు సహస్రాధిక చంద్ర దర్శన శాంతి అని ఇలా ఉంటాయి. ఇక్కడ మనం ఇలా ఖైరతాబాదు గణపతి విషయంలో సమన్వయం చేసుకోవచ్చు. అంటే వాడు ప్రారంభించి 70 సంవత్సరాలు పైనే అవుతుంది కాబట్టి స్వామి ఈ సంవత్సరము భీమరథ శాంతిలో 70 అడుగుల్లో వెలిగిపోతున్నాడు. ఒక మహనీయమైన దివ్యమంగళ విగ్రహము కాబట్టి ఎంత పెద్దగైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికి యాంతు దేవగణా సర్వే పూజామాదాయ పార్థివా ఎత్ర బ్రహ్మాదయో సంతి తత్రైవ సమగచ్చత. స్వామి, మేము పిలిచాము, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చారు, మా పూజలు అందుకున్నారు, మళ్ళీ మిమ్మల్ని యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే లాభార్థే శోభనార్థే పునరాగమనాయ చ మళ్ళీ పిలుస్తాం. ఈ సంవత్సరం మట్టుకు మాకు ఆజ్ఞ ఇవ్వండి, ఉద్వాసం చెబుతున్నాము. కాబట్టి ఆ మట్టి మనం నీళ్లలోంచి చెరువులో, గంగలో, నదిలో, కుంటల్లో తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ అందులోనే కలిపేయడం అనేది ఈ నిమజ్జనంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకండి ఉంచుకోవచ్చు కదా అంటే, ఒకసారి ఉద్వాసన చెప్పినప్పుడు అందులో జీవం ఉండదు. ప్రపంచంలో దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం. ప్రపంచమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడి ఆధీనంలో ఉంది. మరి దేవుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మంత్రాధీనం. మంత్రం యొక్క ఆధీనంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఆవాహన చేసినప్పుడు ఆవాహనకు సంబంధించిన మంత్రాన్ని పఠిస్తూ అక్షతలు వేసి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటాం. మళ్ళీ ఉద్వాసం చెప్పేటప్పుడు క్షేమార్థే లాభార్థే పునరాగమనాయ చ. స్వామి ఆజ్ఞ ఇవ్వండి, పంపిస్తున్నాము, మళ్ళీ పిలిచినప్పుడు రండి అంటాం. కాబట్టి ఈ ఉద్వాసన అన్ని రోజులు ఉంచుకుంటే మనం భరించలేం. ఉపచారాలు చేయాలిగా. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎంత భారీ విగ్రహం ఉంటే అంత ఉపచారాలు, అంత శుచి, శుభ్రత, నివేదన ఇవన్నీ చేయాలి. కాబట్టి ఆ విధానంలో, గణపతి పూజా విధానంలో నిమజ్జనం అనేది మనకి ముందు నుంచి వస్తున్నటువంటి సంప్రదాయము. భారతీయ సనాతన సంప్రదాయంలో అందరూ కలిసి పాలు పంచుకునే పెద్ద పర్వదివసం వినాయక చతుర్థి. ఆయన ప్రతిష్ట ఎంత గొప్పగా ఉంటుందో, శోభాయాత్ర అనుకోండి, నిమజ్జనం అనుకోండి, ఉద్వాసన యాత్ర అనుకోండి, అంతే గొప్పగా అంటే ఎంత ఆనందంతో ఆ స్వామిని ఆహ్వానిస్తామో అంతే ఆనందంతో మళ్ళీ పంపించాలి. ఇది నిమజ్జనంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఓకే. అలాగే ఇప్పుడు ప్రతిష్ఠించుకునేటప్పుడు మామూలుగా అయితే పెద్ద పెద్దగా పెట్టినప్పుడు పూజలు చేసి అవన్నీ చేస్తుంటారు, కానీ ఇళ్ళల్లో కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఎలా ఉంటుందంటే పూజా విధానం అక్కడ కూడా అలాగే, అంటే పంతుల్ని పిలిచి చేసుకోవాలి. కొంతమంది మామూలుగా పూజ గదిలో పెట్టి కూడా పూజ చేసుకుంటారు నైవేద్యాలు సమర్పించి. సో దాని గురించి చెప్పండి. తప్పకుండా. ఇది అందరికీ ఉపయోగపడే మంచి ప్రశ్న వేశారు మీరు. అవకాశం ఉన్నట్లయితే బ్రాహ్మణ్ణి పిలుచుకొని రావచ్చు. అవకాశం లేకపోతే మనకి పుస్తకాలు, వ్రతకల్పాలు దొరుకుతున్నాయి. ఆ వ్రతకల్పంలో మళ్ళీ అది చదువుతూ ఉంటే తప్ప ఏమైనా దొరుకుతాయేమో అని భయం ఉంటుంది. కాబట్టి మనకి పూజా విధానము, గణపతి పూజా విధానం చాలా సులభంగా చెప్పారు. 16 నామాలు ఉన్నాయి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షః ఫాలచంద్రో గవాని ఎప్పఠే చుణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మీరన్నట్టు ఆ కల్పం ముందు పెట్టుకొని ఈ 16 నామాలు చదువుతూ అటుకులు, బెల్లము సులభంగా దొరికేవి.
కొబ్బరి, అరటిపళ్ళు స్వామికి అష్టద్రవ్యములు ఇష్టమైనవి. ఏమిటి అష్టద్రవ్యములు? అటుకులు, బెల్లము, వరిపేలాలు, చెరుకు గడలు, జామకాయలు, దానిమ్మ పళ్ళు, వెలక్కాయ. అవును, వెలక్కాయ ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా అష్టద్రవ్యములు స్వామికి ఇష్టమైనవి. ఇవేవి లేకపోయినా కాసిన అటుకులు పెట్టినా, ఉండ్రాళ్ళు పెట్టినా, ఉండ్రాళ్ళ గురించి మనకి విషయం తెలిసిందే. ఆ ఉండ్రాళ్ళు బాగా అందరూ భక్తులు పెట్టినవి నివేదన చేసిన తర్వాత స్వామి అన్నింటినీ కూడా సేవించి చక్కగా నడవలేకపోతుంటే చంద్రుడు చూసి నవ్వితే ఆ చంద్రుడికి శాపం పెట్టిన కథ శమంతకోపాఖ్యానంలో మనకి మనం